చుట్టూ పచ్చని చెట్లు, వాటి మధ్య నుంచి తొంగి చూసే కొండలు కోనలు, బండరాళ్ల మీద నుంచి జాలువారే జలపాతాలు. ఇక్కడికి రాగానే మనస్సు ఉప్పొంగిపోతుంది. చల్లని పిల్లగాలులే స్వరాలుగా చేసుకుని, ప్రకృతి శబ్దాలే పల్లవి చరణాలుగా, కోకిలమ్మ గానాలే కోరస్లుగా ఆహ్లాదం అలరిస్తుంది. ఒక్కసారి ఆ అందాల్ని తనివి తీరా చూశాక మనసు ఖచ్చితంగా పులకరించాల్సిందే. తెలంగాణకే వన్నె తెచ్చిన అందమైన ప్రకృతి ప్రసాదమైన జలపాతంపై స్పెషల్ స్టోరీని చూసేద్దాం రండి. పచ్చని ప్రకృతిలో ఎత్తైన రాతిశిల నుండి జాలువారే జల సవ్వడులు, పర్యాటకుల కేరింతల మధ్య లయబద్ధమైన శబ్దాలతో ఓరెత్తించే నీటి దారలు, దివి నుండి భూమికి జాలువారుతున్నట్లు మైమరిపించే ప్రవాహపు జల్లులు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూ భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న తెలంగాణ నయాగార కుంటాల జలపాతంపై 60 అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం, కొండల మధ్యలో పరవశింపజేసే జలపాతం, జల జల జాలువారుతున్న జల సవ్వడులు, మనస్సును హత్తుకునే రమణీయ దృశ్యాలు. తెలంగాణ నయాగారాగా పేరుగాంచింది కుంటాల జలపాతం. అందమైన సెలయేర్లు, ఎటు చూసినా కొండలు, ప్రకృతి సోయగాలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి. మనస్సుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. ఒక్కసారి చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రమణీయ దృశ్యాలకు కేరాఫ్ ఈ జలపాతం. ఆకాశం నుంచి జాలువారుతున్నాయా అనుకునేలా ఎత్తైన కొండల మధ్య నుంచి కిందికి దూకుతున్న సోయగాలు పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలంలోని దట్టమైన అడవుల మధ్య నుంచి పారే జలపాత అందాలకు ఫిదా అవ్వాల్సిందే. పచ్చని తోరణాలు పందిరి వేసి ప్రకృతి అందాలను చూద్దాం రారండి అంటూ ఆహ్వానాలు పలుకుతాయి. ఆకాశం నుంచి పాల గంగ దివి నుంచి భూమికి దిగి వచ్చిందా అన్నట్లుగా జలపాతం అందాలు మనసులు దోచుకుంటాయి. నేరేడుగొండ మండలంలో కుంటాల గ్రామానికి సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో కడెం నదిపై సహజ సిద్ధంగా ఏర్పడింది కుంటాల జలపాతం. బోధ్, ఇచ్చోడ, నేరేడుగొండ ప్రాంతాల నుండి వచ్చే వాగులను కలుపుకుని కడెం నదిగా రూపాంతరం చెంది 150 అడుగుల ఎత్తు నుంచి లయబద్ధంగా శబ్దం చేస్తూ పాయలుగా విడిపోతూ దూకే జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తుంది. నీటి సవ్వడులు మధురమైన సంగీతాన్ని వినిపిస్తుందా అనే అనుభూతిని కలిగిస్తుంది. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలతో కుంటాల జలపాతం జలకలను సంతరించుకుంది. ఉరకలేస్తూ వస్తున్న వరద నీరు బండరాళ్లపై నుంచి కిందికి దూకుతున్న సీన్ అదరహో అనిపిస్తుంది. ప్రకృతి అందాలకు ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు. ఎటు చూసిన పచ్చని ప్రకృతి, కొండ కోనల మధ్య పారే సెలయేర్లు, ఎత్తైన కొండల నుండి జాలువారే జలపాతాలు, అడుగడుగున మైమర్పించే ప్రకృతి రమణీయత, అమాంతం ఆకట్టుకునే సహజ సిద్ధమైన అడవి అందాలు ఆదిలాబాద్ జిల్లా సొంతం. అలాంటి అందాలతో పచ్చని ప్రకృతి నడుమ తన సోయగలతో పర్యాటకులను అలరించడానికి ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలోని కుంటాల జలపాతం సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా నీరు లేక వెలవెలబోయిన జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ పర్యాటక శోభను సంతరించుకుంది. దీంతో కుంటాల జలపాతం వద్దకు పర్యాటకుల తాకిడి పెరిగింది. జలపాతం అందాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా టూరిస్టులు క్యూ కడుతున్నారు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి జలపాత అందాలను వీక్షిస్తూ గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కుంటాల జలపాతం పరవలు తొక్కుతుంది. నురుగుల నీటి ధారలో సుడులు తిరుగుతున్న నీటిని చూస్తే పర్యాటకులు మంత్రముగ్ధులవ్వాల్సిందే. సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్నారు ఇక్కడ.
లైఫ్ కు భిన్నంగా కాసేపు జలపాతాలు చూస్తూ తడిసి ముద్దవుతున్నారు. ప్రకృతమ్మ ఒడిలో ఆటలాడితే ఆ తృప్తే వేరు అంటూ చిన్న పిల్లల్లా మారిపోతున్నారు. ఇంతటి అందమైన పర్యాటక ప్రాంతం కనీస వసతులు లేక ప్రకృతి ప్రేమికులు అవస్థలు పడుతున్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కాటేజీలు నిర్మించాలని కోరుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కుంటాల జలపాతం వద్ద కనీస సౌకర్యాల లేమి వెక్కిరిస్తున్నాయి. జలపాతం వద్ద మహిళల కోసం కనీసం బాత్రూమ్స్ లేకపోవడం అక్కడున్న పరిస్థితికి అద్దం పడుతుంది. అకస్మాత్తుగా వర్షం కురిసినా తలదాచుకోవడానికి షెడ్లు సైతం లేకపోవడంతో చెట్ల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు పర్యాటకులు. జలపాతాన్ని వీక్షించేందుకు 400కు పైగా మెట్లను దిగి జలపాతం వద్దకు చేరాల్సి ఉంటుంది. జలపాతాన్ని చూసి తిరుగు ప్రయాణంలో 400కు పైగా మెట్లు ఎక్కే క్రమంలో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వయోవృద్ధులు అలసిపోయి కనీసం కూర్చుందామంటే కుర్చీలు లేకపోవడం, తాగడానికి నీరు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు పర్యాటకులు. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎడపల్లి మండలం. సో మేము ఈరోజు సండే రోజు కాబట్టి మేము కుంతల వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ వచ్చి చూసేసరికి వాటర్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ సౌకర్యాలు అంతా బాగాలేవు. అంటే లేడీస్కి ఇవి టాయిలెట్స్ కానీ అంటే జాలర్లు కానీ ఇప్పుడు చాలామంది చిన్న చిన్న పిల్లలు వాటర్లోకి వెళ్తున్నారు. జారిపడి ఏమన్నా అయితే ఒక్క జాలర్ అన్న కాపర్ ఉండాలి కదా, ఒక్క కాపర్ కూడా లేదు. ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే చాలా డెవలప్మెంట్ చేయొచ్చు. దయచేసి నేను తెలంగాణ గవర్నమెంట్కి ఏం కోరుతున్నాను అంటే దయచేసి జాలర్లను కానీ ఎవరైనా సెక్యూరిటీ గార్డులను కానీ వాళ్ళని పెట్టించి దగ్గరలో పెట్టించి ఆ బార్డర్ దాటనీయకుండా ఉంటే దీన్ని ఇంకా పర్యాటక అభివృద్ధి కేంద్రంగా ఇంకా డెవలప్ పరిచి ఇంకా పెద్దగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశము. ఇక్కడ యాక్చువల్లీ కుంతల వాటర్ ఫాల్స్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ యాక్చువల్లీ సీన్ లైవ్ వాటర్ ఫాల్. యాక్చువల్లీ చాలా రిఫ్రెషింగ్గా ఉంది, ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతున్న ఫీలింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ దాకా రావడానికి ఆ స్టెప్స్ అవన్నీ కొంచెము బాగా చేస్తే, ఇది చూసారు కదా ఈ అన్ఈవెన్ సర్ఫేస్ ఒకటి, అట్లీస్ట్ ఒక ప్రాపర్ వాక్వే ఉంటే ఇక్కడ దిగిన తర్వాత కొంచెం అన్ఈవెన్గా ఉంది. సో మిగతాదంతా యాక్చువల్గా బాగుంది. మేబీ దీన్ని కొంచెం ఇంకా ప్రమోట్ చేస్తే మన తెలంగాణలో ఏదో మంచి టూరిస్ట్ స్పాట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. చిన్న ఆఫీస్ ట్రిప్లా ప్లాన్ చేసుకొని కుంతల వాటర్ ఫాల్స్ అని. చాలా పీస్ఫుల్గా ఉంది యాక్చువల్లీ ఇక్కడ. ఐ థింక్ ఇది సీజన్ అనుకుంటా, వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది. అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్. కాకపోతే ఇవాళ వెదర్ కొంచెం బ్యాడ్గా ఉంది. ఐ థింక్ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. రైనీ సీజన్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి ద బెస్ట్. వర్షం పడుతున్న రోజు అయితే చాలా బాగుంటుంది అనిపించింది. మళ్ళీ ఫ్యామిలీతో కూడా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. డూ విజిట్ ఇన్ సమ్ వీకెండ్. యూ కెన్ ప్లాన్ ఫర్ ఎ గెట్ అవే. కాంక్రీట్ జంగిల్స్లో నిత్య యాంత్రిక జీవితానికి కాస్త విరామంగా పచ్చని ప్రకృతి నడుమ కుంటాల జలపాతం వద్ద ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి క్యూ కడుతున్నారు పర్యాటకులు. కానీ ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కుంటాల జలపాతం వద్ద పరిస్థితులు మాత్రం మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలకు సైతం నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతున్న కుంటాల జలపాతం పట్ల పాలకులు ప్రభుత్వాలు ఇప్పటికైనా శ్రద్ధ వహించాలని కోరుతున్నారు.
వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ 6 టీవీ కుంటాల జలపాతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. పచ్చని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.